ఇక విశాఖ తీరంలో మత్స్యకారుల గల్లంతు ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తోంది. ప్రమాదం జరిగి 24 గంటలు దాటినా గల్లంతైన వాళ్ళ జాడను కనిపెట్టడంలో ప్రభుత్వం విఫలమైందంటూ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్స్యకారుల ప్రాణాల పట్ల ప్రభుత్వానికి కనీస బాధ్యత లేదని, రెస్క్యూ ఆపరేషన్లో తాత్సారం జరుగుతోందని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరుగుతోన్న వాసుపల్లి గణేష్ కుమార్తో మా విశాఖ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ జేడీ కార్యాలయం మహిళల కన్నీటి దానితోటి కోరెత్తిపోతుంది. ఏదైతే నిన్న జరిగినటువంటి ఘటన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి మత్స్య వేట కోసం వెళ్ళినటువంటి 7 పూడిమడక సమీపంలో గల్లంతైనట్టుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎవరైతే బోటు ఓనరు అదేవిధంగా మత్స్యకారుడైనటువంటి కారి చిన్న సురక్షితంగా బయటపడితే మిగిలిన 6 కూడా గల్లంతైన పరిస్థితి. ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ పరామర్శించేందుకు స్థానిక ఎక్స్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఇక్కడికి చేరుకుని ఫిషింగ్ హార్బర్కి ఘటనా స్థలం ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తూ అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎక్స్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వాళ్ళందరినీ కూడా ఓదార్చే ప్రయత్నం కూడా మనం విజువల్స్ స్పష్టంగా చూడొచ్చు. దాదాపుగా మహిళలందరూ కూడాను తమ భర్తలు అదేవిధంగా తండ్రులను గల్లంత అయిపోయారని చెప్పి వాళ్ళందరూ కూడా కన్నీటి పర్యంతమవుతున్న పరిస్థితి. ఏం జరిగిందో తెలియదు. నిన్న సాయంత్రానికి ఇంటికి చేరుకుంటామని చెప్పినటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హఠాత్తుగా వాళ్ళ మొబైల్ అందుబాటులో లేకపోవడం, కమ్యూనికేషన్ లేకపోవడం, ఇంకో పక్క మనం చూసుకున్నట్టయితే ఏమైపోయారో తెలియని పరిస్థితి. మరి కాసేపట్లో ఇంటికి వస్తాము అని చెప్పినటువంటి వ్యక్తులు ఎవరు కూడా రాకపోయే సమయానికి వీళ్ళందరూ కూడా తీవ్ర ఆవేదనతో కన్నీటితో ఉండే పరిస్థితి. ఇక విశాఖ తీరంలో మత్స్యకారుల గల్లంతు ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తోంది. ప్రమాదం జరిగి 24 గంటలు దాటినా గల్లంతైన వాళ్ళ జాడను కనిపెట్టడంలో ప్రభుత్వం విఫలమైందంటూ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్స్యకారుల ప్రాణాల పట్ల ప్రభుత్వానికి కనీస బాధ్యత లేదని, రెస్క్యూ ఆపరేషన్లో తాత్సారం జరుగుతోందని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరుగుతోన్న వాసుపల్లి గణేష్ కుమార్తో మా విశాఖ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ జేడీ కార్యాలయం మహిళల కన్నీటి దానితోటి కోరెత్తిపోతుంది. ఏదైతే నిన్న జరిగినటువంటి ఘటన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి మత్స్య వేట కోసం వెళ్ళినటువంటి 7 పూడిమడక సమీపంలో గల్లంతైనట్టుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎవరైతే బోటు ఓనరు అదేవిధంగా మత్స్యకారుడైనటువంటి కారి చిన్న సురక్షితంగా బయటపడితే మిగిలిన 6 కూడా గల్లంతైన పరిస్థితి. ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ పరామర్శించేందుకు స్థానిక ఎక్స్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఇక్కడికి చేరుకుని ఫిషింగ్ హార్బర్కి ఘటనా స్థలం ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తూ అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎక్స్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వాళ్ళందరినీ కూడా ఓదార్చే ప్రయత్నం కూడా మనం విజువల్స్ స్పష్టంగా చూడొచ్చు. దాదాపుగా మహిళలందరూ కూడాను తమ భర్తలు అదేవిధంగా తండ్రులను గల్లంత అయిపోయారని చెప్పి వాళ్ళందరూ కూడా కన్నీటి పర్యంతమవుతున్న పరిస్థితి. ఏం జరిగిందో తెలియదు. నిన్న సాయంత్రానికి ఇంటికి చేరుకుంటామని చెప్పినటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హఠాత్తుగా వాళ్ళ మొబైల్ అందుబాటులో లేకపోవడం, కమ్యూనికేషన్ లేకపోవడం, ఇంకో పక్క మనం చూసుకున్నట్టయితే ఏమైపోయారో తెలియని పరిస్థితి. మరి కాసేపట్లో ఇంటికి వస్తాము అని చెప్పినటువంటి వ్యక్తులు ఎవరు కూడా రాకపోయే సమయానికి వీళ్ళందరూ కూడా తీవ్ర ఆవేదనతో కన్నీటితో ఉండే పరిస్థితి. సంబంధించి వాసుపల్లి గణేష్ కుమార్ మనతో ఉన్నారని తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఘటన జరిగి గణేష్ కుమార్ గారు నిన్న మధ్యాహ్నం సుమారు 3-4 గంటల ప్రాంతంలో వీళ్ళందరూ కూడా మిస్సింగ్ అయినట్టుగా తెలుస్తుంది. ఏంటి అసలు ఏం చేస్తుంది ప్రభుత్వం? ఇంతవరకు కూడా రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి చాలా సమాచారం లేదు. వెదర్ అడ్వైజరీ బోర్డు ఉంది, కనీసం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది. మొన్ననే చెప్పారన్నమాట 400 బోట్లు 1వ తారీఖున వెళ్ళాయి శ్రీలోకి వేటకని. తిరిగి వచ్చే సమయం ఏంటి, 4వ తారీఖున వస్తాయని చెప్పేసి ఏమైనా జరగచ్చు కదా అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి కొంతైనా సరే బాధ్యత ఉండాలా, అకౌంటబిలిటీ ఉండాలా. కోతవేట్లో ఇండియన్ కోస్ట్ గార్డ్, కోతవేట్లో ఇండియన్ నేవీ, కోతవేట్లో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్. ఒక్క జేడీ ఫిషరీస్ కలెక్టర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే, కలెక్టర్ హుటాహుటాలకి ఇన్ఫర్మేషన్ ఇస్తే 10 నాటికల్ మైల్స్ నుంచే కాపులా కాసేస్తారు. ఎప్పుడు వస్తారో వాళ్ళేమో సేఫ్ గా లోనకు పంపిద్దామని చెప్పేసి ఏమైనా జరగచ్చు అంటే ఇవన్నీ కూడా ఫోర్స్ని చేయాలి. జరిగిన తర్వాత కాదు, కొంచెం జరిగింది అనుకో, నేను 4, 5, 6 గంటలకు తెలిసింది, వెంటనే హెలికాప్టర్ సర్చింగ్ చేయాలా? నీకు బోట్ పంపించాను ఇక్కడంటే ఎవడు పంపిస్తాడు బోట్? నాకు అర్థం కావట్లేదు. రఫ్ సీలో బోట్ పంపిస్తే ఆ బోట్ కదా మునిగిపోయింది.
ఏంటి? నువ్వు రఫ్సీలో బోర్డు పంపిస్తే ఏమవుతుంది? హెలికాప్టర్ సర్చ్ ఆపరేషన్ జరగాలి. ఒక 4-5 హెలికాప్టర్లు దిగిపోతే ప్రాణం వచ్చింది కదా. అంటే మత్స్యకారుల ప్రాణంకి వాల్యూ లేదు. అదే నేను కలెక్టర్ గారి చైర్లో కూర్చుంటే ఇది జరగదు. అదే నేను ఎమ్మెల్యే ఉంటే ఇది జరగదు. ఒక ఆపరేటర్ అయితే సేఫ్ గా వచ్చాడని అంటున్నారు. అవును, ఫేట్ లక్కీగా ఒక క్రూయిజ్ షిప్ వచ్చింది, వాళ్ళేమో జాకెట్ వేశారు, సేవ్ అయ్యాడు. ఇది ఫేట్, విధి. అంతేగాని ప్రభుత్వం చేసే రెస్క్యూ చేయలేదు. ఈయన ఎమ్మెల్యే కొంటేనా తోలు చేసిన ఒకడికి. ఇప్పటికే హోమ్ మినిస్టర్ కానీ మిగతా మంత్రులందరూ అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడాను ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. కోస్ట్ గార్డ్ మీరు చచ్చిపోయిన బాడీకి ఏమో ఇంజక్షన్ వేస్తారండి? ఎంత టొరంటల్ రెయిన్ లోని, ఇంత వెదర్, రఫ్ వెదర్ లోని రాత్రి జరిగితే సముద్రంలో ఫిషర్ మ్యాన్ ఉంటాడండి. అది కూడా 6 నాటికల్ మైల్స్ అంటే 10 కిలోమీటర్ దూరంలోనేమో ఇదే సార్ 10 కిలోమీటర్లు రఫ్ ఉంది. మా మత్స్యకారులకి అంత కెపాసిటీ ఉంది, 6-7 గంటలు. కానీ ఇప్పటికి ఎంత అయిందంటే ఇంచుమించు 12 గంటలు అయిపోయింది కదా. 11 గంటలకు వచ్చాడండి ఈ జడిగాడు. ఉదయం ఇక్కడేమన్నారు కదా, రాత్రి అంతా బాధ్యత ఉండాలా, అకౌంటబిలిటీ ఉండాలా, ఎమ్మెల్యే రావాలా, కలెక్టర్ రావాలా, ఇండియన్ నేవీ రావాలా, ఇండియన్ కోస్ట్ గార్డ్ రావాలా. వాట్ ఇస్ ఆల్ దిస్ న్యూస్? ప్రజలకి వాల్యూ లేదండి, మనుషులకి, ప్రాణానికి. నెగ్లిజెన్స్ ఏంటంటే అధికారులు నెగ్లిజెన్స్. వీళ్ళకి ఏంటంటే ఏముంది, చచ్చిపోతే నేనేమో 10 లక్షలు ఇచ్చేస్తాను. వీళ్ళకి సూటు బూటేనే కావాలండి. సూటు బూట్ వేసుకున్నట్టుకైతే బ్రహ్మరథం పడుతున్నారండి. బుద్ధాల మీద చేయలేసుకుని తీసుకుని వెళ్ళిపోతున్నారండి లోనికి, ఆఫీసుల్లోకి. మత్స్యకారి సూటు బూట్ ఉండదు కదండి. మాకు సముద్రం నమ్ముకుంటాం, గంగమ్మ నమ్ముకుంటాం, మాట రాదు. మీలాగేమో సూటు బూటు స్టైల్ కట్టుకోలేమో. ఈ రోజు ఈ ప్రభుత్వం వాల్యూ ఓన్లీ సూటు బూటే. మత్స్యకారులకి వాళ్ళు గాలిని వదిలేశారంటేనే 30% ఇంకా కూడా భరోసా రాలేదు. ఏమని ప్రశ్నిస్తే ఏంటి చెప్పరు అంతని. ధర్నా చేసినా వీళ్ళకి ఏమాత్రం అక్కడ ఎక్కట్లేదు అన్నమాట. అచ్చెన్నాయుడు గారికి ఏం తెలుస్తుందండి సముద్రం కోసం? సముద్రం కోసం అచ్చెన్నాయుడు కోసం ఏం తెలుస్తుంది? ఈ ప్రశ్న మనం చూస్తే ఈరోజు మత్స్యకారుల ప్రాణాలకి విలువ లేకుండా పోయింది ఈ ప్రభుత్వంలో. ఘటన జరిగి దాదాపు 12 గంటల పైన కావస్తున్నా సరే ఇంతవరకు కూడా ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్ కూడా పూర్తి స్థాయిలో చేయలేని పరిస్థితి ఈ రోజు కనిపిస్తుందని చెప్పి ఎక్స్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చెప్పిన పరిస్థితి. జేడీ ఫిషరీస్ ఉదయం 11 గంటల వరకు కూడా రాలేని పరిస్థితి అని చెప్పి ఇక్కడ మత్స్యకార కుటుంబాలన్నీ కూడా ఆత్మఘోష ఊరున ఏడుస్తున్నా సరే ఎవరు పట్టించుకోలేని పరిస్థితి అని చెప్పి ఖచ్చితంగా దీని మీద తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తూ మత్స్యకారుల కంటే అసలు ప్రభుత్వానికి కానీ, మంత్రులకు కానీ, అధికారులు కానీ లెక్కే లేదని చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సాధిత్య కుమార్, రాజేష్ వైస్.